వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబీఎన్ రాధాకృష్ణపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ను కలిసి మరోసారి ఫిర్యాదు సమర్పించారు. అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం, కానీ ఈ రోజుకి 20 రోజులు అవుతున్నా సరే ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారి చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ ఎక్కడా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా కేవలం అధికార పార్టీలకు భక్తులుగా మారి అధికార పార్టీలకు నాయకులుగా మారి వారి కింద బాధితులుగా వ్యవహరించే విధంగా ఈరోజు కనీసం కంప్లైంట్స్ మీద ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు కాలరాసి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది అనే దానికి నిదర్శనమే ఇంత ఘాటు వ్యాఖ్యలు చేసి సమాజం మహిళలందరినీ కూడా కించపరిచిన ఏబీఎన్ రాధాకృష్ణ మీద చర్య తీసుకోవాలి. అందు గురించి ఇది మంచి పద్ధతి కాదు. ఈ సమాజంలో ఇలాంటి జుగుత్సాకరమైన వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతల వేదం కలిగించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఛానళ్ల పైన ఆ ప్రతినిధులపైన రాధాకృష్ణ మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు విశాఖపట్నంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా మాజీ శాసనసభ్యులు దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ వాజ్పల్ గణేష్ కుమార్ గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముళ్ళ అప్పారావు గారు, గాజువాక సమన్వయకర్త దేవేంద్ర రెడ్డి గారు, ఇతర సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు సిపి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు కనుక దీన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఏబీఎన్ రాధాకృష్ణ మీద కనుక చర్యలు తీసుకోకపోతే మేము ప్రజలందరితో కలిసి మేము ఈ విషయంలో న్యాయస్థానానికి వెళ్తాం. న్యాయస్థానంలో రేపు మీ మీద కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తాం. ఎందుకంటే మీ హక్కుల్ని విధుల్ని ఈ విశాఖపట్నం నగరంలో ఉన్న పోలీస్ అధికారులు సక్రమంగా నిర్వర్తించినందుకు గాను తప్పకుండా వీరికి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని న్యాయపోరాటంలో కూడా తప్పకుండా చేస్తాం. ఏది ఏమైనా ఇప్పటికైనా ఏబీఎన్ రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ అధికారులను కూడా మేము గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు మీ విధుల్ని సక్రమంగా నిర్వర్తించండి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారులు ఉన్నది ప్రజలకు జవాబుదారితనం, ప్రజా సమస్య జవాబుదారితనం, అంతే తప్ప రాజకీయ నాయకులకు బానిసలు కాదు. మీరు ఈ విధంగా వ్యవహరిస్తే రేపొద్దున భవిష్యత్తులో మీరు చేసిన తప్పులకి భారీ మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితుల నుంచి బయటపడి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా తక్షణం ఏబీఎన్ రాధాకృష్ణ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం.